అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. రెబెల్ స్టార్ ప్రభాస్ తర్వాత సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ స్పిరిట్ మూవీ. ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్‌పై రాజమౌళి అసంతృప్తిగా ఉన్నాడంట. చాలా అంటే చాలా లోపలైతే కుంగిపోతున్నాడని న్యూస్ అయితే వస్తుంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' తర్వాత 'సందీప్ రెడ్డి వంగ' కాంబినేషన్‌లో 'స్పిరిట్' మూవీ వస్తుంది. ఈ 'స్పిరిట్' మూవీ పైన విపరీతంగా అంచనాలైతే ఉన్నాయి. అంచనాలు మామూలుగా లేవు. భారీ అంచనాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ వైడ్ హీరో. పాన్ ఇండియా హీరో కాదు 'ప్రభాస్'. వరల్డ్ వైడ్ హీరో కాబట్టి హీరోని పక్కన పెడితే డైరెక్టర్ మాత్రం పిచ్చెక్కిచ్చేస్తాడు సినిమాలో. అవునా కదా! ఏంటి బ్రో అలా తీస్తాడు 'సందీప్ రెడ్డి వంగ'. అవునా కదా! ఆ మేకింగ్ ఏంటి? ఆ స్టైల్ ఏంటి? అసలు ఆ 'సందీప్ రెడ్డి వంగ' సినిమా చూస్తుంటే మనకి పిచ్చెక్కిపోతుంది. మెంటల్ ఎక్కిపోతుంది. అవునా కదా! అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది బ్రో. అలాంటి 'సందీప్ రెడ్డి వంగ' కాంబినేషన్‌లో 'ప్రభాస్' చేస్తున్నాడు కాబట్టి 'ప్రభాస్' ఏ స్టైల్‌లో చూపిస్తాడు? 'ప్రభాస్‌ని' 'సందీప్ రెడ్డి వంగ' స్టైల్‌లో 'సందీప్ రెడ్డి వంగ' మేకింగ్ స్టైల్‌లో 'ప్రభాస్' ఎలా ఉంటాడని చాలా మందైతే ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. అవునా కదా! చాలా అంటే చాలా ఓపెనింగ్స్ అయితే ఉంటాయి 'ప్రభాస్ స్పిరిట్' మూవీకి. ఈ సినిమా ఒక పెద్ద హిట్ అయిపోతే, ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి ఏమవుతుంది చెప్పు? నెలల తరబడి చూస్తూనే ఉంటారు. అవునా కదా! మెయిన్ వచ్చేది హిందీ కలెక్షన్సే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అవునా కదా! హిందీ కలెక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్. హిందీలో ఒక సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే సినిమాలో అసలు థియేటర్‌లోనే సినిమాలు చూస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. అవునా కదా! ఆల్రెడీ 'దురంధర్' మూవీనే కాదు, చాలా మూవీస్‌లో ఇదే జరిగింది. ఏదైనా సినిమా హిట్ అయితే హిందీలో అది సినిమా థియేటర్ నుంచి ముందు అంటే తీసేయరు. సినిమా థియేటర్‌లోనే నడుస్తూనే ఉంటుంది. అందుకే ఈ సినిమా ఏమన్నా 'స్పిరిట్' మూవీ ఒక పెద్ద హిట్ అయితే వారణాసికి ఓపెనింగ్స్ అనుకున్నంత ఉండవు అని కొంతమంది చెప్పే నిజం. అవునా కదా! ఇప్పుడు, ఇప్పుడు కొంతమంది సినిమా జూస్తారు. కొంతమంది సినిమా చూసిన తర్వాత ఒక 'స్పిరిట్' మూవీ ఒక పెద్ద హిట్ అయిపోయింది. అవునా కదా! వెంటనే అంటే 'స్పిరిట్' మూవీ తర్వాత వెంటనే 1 మంత్‌లో మళ్ళీ రిలీజ్ అయితే అవుతుంది కాబట్టి, మళ్ళీ వెంటనే ఎవరు చూస్తారు 'వారణాసి' మూవీ? ఆల్రెడీ నేను 'స్పిరిట్' మూవీ చూసా. బ్లాక్ బస్టర్ మూవీ హిట్ అయిపోయింది. ఒక పెద్ద హిట్ అయింది. అలాంటి హిట్ మూవీని చూసి మళ్ళీ 'వారణాసి' మూవీని చూడాలంటే కొంతమంది వెనకడుగు అయితే ఏస్తారు. అప్పుడు 'వారణాసి' మూవీకి ఓపెనింగ్స్ తక్కువ ఉండొచ్చునైతే కొంతమంది చెప్పేది. అవునా కదా! లేదు లేదు 'రాజమౌళి' మూవీ 5 సంవత్సరాలకోసారి, 6 సంవత్సరాలకోసారి వస్తుంది కాబట్టి ఆ మూవీకే డిఫరెంట్. ఆ మూవీకే చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి, హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది కాబట్టి, ఆ 'రాజమౌళి' మూవీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 'స్పిరిట్' రిలీజ్ అయినా, అది ఏ సినిమా రిలీజ్ అయినా కూడా, ఏ సినిమా వచ్చినా కూడా 'రాజమౌళి' 'వారణాసికి' మాత్రం భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. దీంట్లో ఎలాంటి డౌటు లేదు అని ఇంకొంతమంది అయితే చెప్తారు. ఇప్పుడు 'రాజమౌళి' అసలు ఇదే ఈ 'స్పిరిట్' మూవీ రిలీజ్ డేట్ పైన అసంతృప్తిగా ఉన్నాడంట అని కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం నిజమో తెలీదు. అంటే చాలా పెద్ద దెబ్బైతే పడదు. ఈ 'స్పిరిట్' మూవీ ఎంత పెద్ద హిట్ అయినా కూడా 'రాజమౌళి వారణాసిపై' చాలా అంటే చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే ఉండదు. 1-5% ఆడియన్స్ ఒకవేళ 'స్పిరిట్' ఏమన్నా హిట్ అయితే సరేలే చూద్దాంలే, 'వారణాసి' మూవీ లేట్‌గా చూద్దాంలే అని అనుకోవచ్చు. అవును కదా! 5% 1-5%. ఇక మిగతా 95% ఆడియన్స్ పక్కా ఈ సినిమా చూడనే చూస్తారు 'వారణాసి' మూవీ. ఎందుకంటే 'రాజమౌళి' మూవీ అంటే ఇది మామూలు మూవీ కాదు. అవును కదా! అందుకే ఇలా చాలామందైతే అనుకుంటున్నారు 'రాజమౌళి' అసంతృప్తిగా ఉన్నాడని. ఈవెన్ వాళ్ళు సినిమా రిలీజ్ అయితుంది కాబట్టి ఏప్రిల్ 7, 2027 రిలీజ్ అయితుంది కాబట్టి అగ్రెసివ్ మార్కెటింగ్ అయితే చేస్తారు. చాలా అంటే చాలా పెద్ద పెద్ద ప్రమోషన్స్ అయితే చేస్తారు. 'స్పిరిట్' మూవీ రిలీజ్ అయినా కూడా 'వారణాసి' పైన విపరీతంగా అంచనాలు క్రియేట్ అయ్యే వాళ్ళు అగ్రెసివ్ మార్కెటింగ్ తర్వాత చాలా అంటే చాలా మంచి ప్రమోషన్స్ అయితే చేస్తారు. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఒకవేళ 'స్పిరిట్' భారీ హిట్ అయినా కూడా 'వారణాసి' పైన విపరీతంగా దెబ్బ పడే అవకాశం అయితే లేదు. ఓపెనింగ్స్ మీద 'వారణాసి' ఓపెనింగ్స్ మీద కొంచెం దెబ్బ అయితే పడొచ్చు. ఒకవేళ 'స్పిరిట్' మూవీ ఏమన్నా యావరేజ్ టాక్ వచ్చేసిందనుకో, ఏందిలే ఈ 'స్పిరిట్' మూవీ యావరేజ్ మూవీ, ఎందుకు ఆల్రెడీ ఈ సినిమా చూసి మైండ్ దొబ్బింది. 'వారణాసి' మూవీ చూద్దాము అనే మైండ్ కూడా రావచ్చు. అవునా కదా! కానీ వాళ్ళ కాంబినేషన్ యావరేజ్ టాక్, సూపర్ హిట్ టాక్ తెచ్చుకునే కాంబినేషన్ అయితే కాదు. 'సందీప్ రెడ్డి వంగ' తర్వాత 'ప్రభాస్' కాంబినేషన్. అది ఇండస్ట్రీ హిట్టే కొడుతుంది నిజంగా. అవునా కదా! పక్కా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. 1-5% రాజమౌళి 'వారణాసి' పైన పడొచ్చు. ఓపెనింగ్స్ మీద పడొచ్చు అనైతే నాకైతే అనిపిస్తుంది.
దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. దీని గురించి రాజమౌళి అసంతృప్తిగా ఉన్నాడంట. అది నిజంగా ఉన్నాడో లేదో తెలీదు. సోషల్ మీడియాలో అనుకుంటా ఉండేది కామెంట్స్. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై. లైక్ చేయండి. బై.